రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృపగలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానమును మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినమును చూడని వారు ఎంతోమంది ఉంటూ ఉండగా ప్రభువా, మీరు మమ్మలను కనికరించినందుకై, మమ్మలను మీ కృపచేత నింపినందుకై, మీ దయచేత కప్పినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ క్షేమమును బట్టి, మీరు మాకిచ్చిన ప్రతి ఈవిని బట్టి మీకు నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, మా దోషములను క్షమించండి, మా అపరాధములను క్షమించండి. ప్రభువా తండ్రి, మా ప్రార్థనలు మీరు ఆలకించండి. ఈ సమయంలో నాయన కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, మీరు కృపచేత నింపండి, మీ సహాయమును దయచేయండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి బలహీనతలను, వారికి ఉన్న ప్రతి బడలికలను క్రీస్తు యేసు నామములో తొలగించండి. వారి అవసరాలు తీర్చబడాలి, వారి అక్కర్లు తీర్చబడాలి, వారి జీవితాలు దీవెనకరంగా మార్చబడాలి, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. వారిలో ఉన్న కొరతలు, కొదవలు అయా మీరు తీర్చండి. మీ సన్నిధిని మీ యొక్క కృపచేత బిడలను నింపమని, నడిపించమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మంచి దేవుడవు, మంచి నాయనా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో అనాథలుగా ఉన్నటువంటి బిడ్డలను, తండ్రి లేని వారు కావచ్చు, తల్లి లేని వారే కావచ్చు, తల్లిదండ్రులు ఇద్దరు లేని వారే కావచ్చు, ప్రభువా ఎవరైనప్పటికీ ప్రభువా వారిని కనికరించండి. అనాథలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, తండ్రి లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, పరదేశులను జ్ఞాపకం చేసుకోండి, విధవరాండ్రను జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి నాయన, వారి అక్కరలు తీర్చండి నాయన. వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించండి, వారికి ఉన్న ప్రతి ఇబ్బందిని తొలగించండి, వారికి ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు. వారిని దీవెనకరంగా మార్చండి, వారిని ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. తండ్రి, వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే విధముగా ప్రభువా, పరిశుద్ధుడా, జీవము కలిగిన వాడా, నీకు వందనాలు. గుడ్డివారుగాను, కుంటివారుగాను, చెవిటివారుగాను, మూగవారుగాను, అంగవైకల్యము కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని కృపచేత నింపండి, వారికి సహాయము దయచేయండి. మీ కృపచేత నింపండి, మీ సహాయము దయచేయండి. మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమము అయా మీ బిడ్డలకు నిండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వారి అవసరతలు తీర్చబడాలి, వారి అక్కర్లు తీర్చబడాలి. అన్నీ బాగున్న మాకే ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, మేమే తట్టుకోలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటిది ప్రభా, అంగవైకల్యము కలిగిన వారు ఎలా ఉంటారో మాకు తెలియదు ప్రభా. వారిని బలపరచండి, వారిని భద్రపరచండి, వారిని కృపచేత నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. దయగలిగినటువంటి దేవుడా, నైనా అయా గొప్ప దేవుడా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కనికరించి కృపచేత నింపి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభా తండ్రి, అయా ప్రభా నీకే వందనాలు. అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి స్త్రీల కొరకు, పురుషుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. జారత్వం చేస్తున్నటువంటి యవన బిడ్డలు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి మనస్సును మార్చండి ప్రభా, వారి జీవితాలను మార్చండి ప్రభా, వారి బ్రతుకులను మార్చండి ప్రభా. అయా నైనా అక్రమము నుంచి అయా విడుదల కలుగచేయండి, అక్రమ సంబంధం నుంచి విడుదల కలుగచేయండి. అక్రమ సంబంధం వలన కుటుంబ వ్యవస్థ తండ్రి అయా ఎంతో నాయన విచ్ఛిన్నమవుతూ ఉండగా దయచేసి కనికరించండి నాయన.
దయ ఉంచి కనికరించండి ప్రభువా. అటువంటి వారి మనసు మీరు మార్చండి, అటువంటి వ్యక్తుల మనసును మీరు మార్చండి, అటువంటి వారి జీవితాలను మీరు మార్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకే మహిమ కలుగునుగాక, మీకే ఘనత కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి, కృపచేత నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. అదే విధముగా ప్రభా, సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని మీ కృపచేత నింపండి పరిశుద్ధాత్ముడా. వారి గర్భాలను తెరవండి, వారి గర్భాల్లో ఉన్న లోపాలను తొలగించండి ప్రభువా. వారి తల్లిదండ్రుల పితరుల దోషాలను తొలగించండి, క్షమించండి. వారి జీవితాలలో ప్రభువా తండ్రి ఎంతో మంది చేత ద్వేషించబడుతూ ఉన్నారు అయ్యా. హేళన చేయబడుతూ ఉండగా బిడ్డలను మీరు కనికరించండి అయ్యా. మీరు సహాయము దయచేయండి నాయన. మీరు కృపచేత నింపండి నాయన. సంతానము యేసు నామములో కలుగునుగాక, సంతానము యేసు నామములో కలుగునుగాక. గర్భఫలము యేసు నామములో కలుగునుగాక, యేసు నామములో గర్భము తెరవబడునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. కృపా సత్య సంపూర్ణుడవైన ప్రేమ కలిగిన తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అప్పుల బాధల చేత తిప్పలు పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తండ్రి. అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా మీకే వందనాలు తండ్రి. మీరు కృప చూపించండి, అప్పుల బాధల నుంచి విడుదల కలుగ చేయండి, అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగ చేయండి ప్రభువా. వారి అప్పుల బాధ తీర్చబడినట్లుగా, వారి అప్పుల సమస్య తీర్చబడినట్లుగా మీరు సహాయము దయచేయండి. మీరు మీ కృపచేత నింపండి ప్రభువా. మీ గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించమని, వారి పట్ల జరిగించమని, వారిలోన జరిగించమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కనికరించుమని, కార్యాలు జరిగించమని కృతజ్ఞతలు, స్తోత్రాలు నాయన. వారి అప్పుల బాధ తొలగిపోవాలి, వారి అప్పుల బాధ నుంచి విడుదల కలగాలి ప్రభా. సహాయం దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంఘాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సేవకులను, విశ్వాసులను, కుటుంబాలను జ్ఞాపకం చేసుకో. ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘాలలో గొప్ప ఉద్యమం రగిలించబడాలి, సంఘాలలో గొప్ప కార్యాలు జరగాలి, అనేకులు మారు మనసు పొందాలి, అనేకులు రక్షించబడాలి, అనేకులు రాజ్యము కొరకై నిలబడే వ్యక్తులుగా మార్చబడాలి ప్రభా. సంఘాలలో గొప్ప ఉద్యమం రగిలించు నాయన తండ్రి. సంఘాల మధ్యలో ఐక్యతను దయచేయండి, విశ్వాసుల మధ్యలో ఐక్యతను దయచేయండి ప్రభా. సేవకులకు మధ్యలో ఐక్యతను దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మీరే ఘనమైన కార్యాలు జరిగించండి దైవమా. సంఘము చుట్టూ మీ అగ్ని కంచె కాపుదల దయచేయి. మతోన్మాదుల మనస్సును మార్చండి, మతోన్మాదుల జీవితాలను మార్చండి. మతోన్మాదుల ప్రభా తండ్రి వారి మనస్సును మార్చమని, వారు మీ వైపు తిరుగునట్లుగా సహాయం దయచేయమని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి సమాధానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.